నాయనా ఆ తమలపాకు తీసుకొని 3 సార్లు నీళ్ళు జల్లు. నేను తమలపాకు తీసుకుంటాను, మా ఆవిడ వాటర్ జల్లుతుంది. సమా బాబు ఎలగొలా తగలడు. పోయి తల్లి ఈ అగరబత్తులు 2 వెలిగించమ్మా. ఏయ్, ఒకటి నాకు ఇవ్వు. మర్చిపోయేంటి సమానత్వం? ఒకటి నేను వెలిగిస్తే 2 నువ్వు వెలిగించు. కావాలంటే 2 మీరే వెలిగించండి. అలా వద్దు, సమానత్వం పోద్ది. నేను వెలిగిస్తే నువ్వు వెలిగించుకో. బాబు ఒక చిన్న ప్రశ్న, పొరపాటు నీకు తుమ్మొచ్చిందనుకో, సగం నువ్వు తుమ్మి మిగతా సగం మీ ఆవిడని తుమ్మంటావేంటి? ఇదేదో బాగుంది పంతులు గారు, నెక్స్ట్ టైం ఎలాగైనా ట్రై చేయాలా? మళ్ళీ సార్ ట్రై చేద్దు గానీ ఈ టెంకాయ కాస్త పగలగొట్టుకొని తీసుకురా నాయనా. సరే అండి. పంతులు గారు, మీరు ఏది పడితే అది అనకండి. మీకేంటండి, మీరు అనేసి వెళ్ళిపోతారు. తరువాత అనుభవించాల్సింది నేనే కదా. ఇప్పుడు ఆ సగం తుమ్మంటే నేను ఎక్కడి నుంచి తుమ్మను? సారీ అమ్మా, మీ ఆయన మరీ ఎంత ప్రొఫెషనల్ అనుకోలేదు. ఏ జన్మలోనే పబ్జీ ఆడుకుంటున్న పిల్లోడి చేతిలో ఫోన్ లాక్కున్నావో, ఈ జన్మలో ఈ దుర్మార్గుడికి ఎలా దొరికిపోయావు. పైగా వ్రతాలు చేయిస్తున్నావు. నా కర్మ. పంతులు గారు, దీనికి పూజలు పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా? కరోనా లాగా కొత్త కాన్సెప్ట్ అమ్మా, దీనికి రెమెడీ రావడానికి కాస్త టైం పడుతుంది. అదిగో నీ షేరింగ్ హస్బెండ్ వచ్చేస్తున్నాడు. ఏంటండి, కొబ్బరికాయ తీసుకున్నామంటే ఖాళీ చేతులతో వచ్చారు? అది ఆపే. ఏమ్మా తల్లి, అరగంట క్రితం వచ్చింది నాకే అర్థమైంది. 6 నెలల నుంచి కాపురం చేస్తున్నావు, నీకు ఇంకా అర్థం కాలేదా? ఏంటండి అది? టెంకాయ ఆయన పగలగొట్టాడు, నువ్వు వెళ్ళి తీసుకురావాలి. సమానత్వం. వెళ్ళమ్మా. సమానత్వం లేకపోతే ఎలా? పంతులు గారికి బాగా అర్థమైంది. వర్ణన పూజ సమప్యామి. నాయనా, వ్రతం చివరి దశకు వచ్చింది. ఈ అక్షంతలు నీ నెత్తి మీద కొంచెం వేసుకొని మిగతా మీ ఆవిడ నెత్తి మీద అయినాయనా. మరి మీ నెత్తి మీద జోకు. నీ పిండం ఇందా, నా నెత్తి మీద నేను వేసుకుంటా, నీ నెత్తి మీద నువ్వు వేసుకో. ఓం విఘ్నేశ్వరాయ నమః. పిల్ల పాపలతో చల్లగుండాలి నాయన. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అంజు, మన నెత్తి మీద పంతులు గారు వేశారు కదా, ఆయన నెత్తి మీద కూడా మనం వెయ్యాలా. సమానత్వం. సమానం అయిపోయింది. ఈడి పిండం పందులెత్తికెళ్ళా. సమానత్వం పేరుతో ఒట్టి మీ భారీగా శాడిజం చూపిస్తున్నావు అనుకున్నాను, మొత్తం ప్రపంచానికే చూపిస్తున్నావా? అంజు, మన షేరింగ్ కాన్సెప్ట్ పంతులు గారు బాగా ఎక్కేసింది. ఇక నుంచి వాళ్ళ ఆవిడ దగ్గర కూడా ఇదే అటెంప్ట్ చేస్తారు. అంత లేదు నాయన, ఆవిడ మీద నేను అటెంప్ట్ చేశాను అనుకో, ఆవిడ నా మీద మర్డర్ అటెంప్ట్ చేస్తుంది. అందరికి ఇలాంటి మహాతలు దొరుకుతుందా? సరే, 3 సార్లు ప్రదక్షిణ చేయండి. సగం వాటిని షేరింగ్ తగలెట్ట. ఆవిడ 3 సార్లు తిరుగుతుంది, నువ్వు కూడా తిరిగే. సరే, 3సారి అయిపోయింది. కూల్ కూల్ కూల్. థ్యాంక్స్ పంతులు గారు, వ్రతం సమానంగా జరిపించారు. అమ్మా, నా సంభావన నాకు ఇప్పిస్తే ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతానమ్మా. మా మేనేజర్ కాల్ చేసి ఈ ఏరియాని బ్లాక్ లిస్ట్ లో పెట్టిమంటాను. ఇంటికి ఎంత సంభావన? 2000. ఫోన్ పే ఉందా? నువ్వు కాల్ చేసావు కదా నాయన, ఆ నెంబర్కే. అంజు, నా 1000 రూపాయలు నేను కొట్టేస్తా, నీ 1000 రూపాయలు నువ్వు కొట్టే. సరే పంతులు గారు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి. ఇప్పుడు చెప్తారా నీ సంగతి? దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ ఆయుష్మాన్ భవ. అదేంటి పంతులు గారు, సగం సగం దీవించారు? సమానత్వం నాయనా. ఇప్పుడు సంభావన ఇద్దరు కలిపిచ్చారనుకో, ఇద్దరిని కలిపి దీవించేవాడిని. షేరింగ్ ఆటోలో ప్యాసింజర్ లాగా ఎవరిది వారు ఇచ్చారు కదా, అందుకనే షేరింగ్ గా పంచాను. ఈ సరస్వతి పుత్రుడితోనే పెట్టుకుంటాడా వెధవ? షేరింగ్ అని చెప్పి ఏం కాన్సెప్ట్? ఇది కాన్సెప్ట్ చూస్తే పిచ్చి వచ్చేసింది. వీడి పెండాలని కాకులు కాదు కదా, పందులు, పందికొక్కులు ఏవి ముట్టుకొని సావు. అర్జెంటుగా ఈ విషయాన్ని మన గ్రూప్ లో వేసేయాలి, మిగతా పంతులందరికీ చెప్పేయాలి. ఇది కాన్సెప్ట్ సిటీ మొత్తం పాకేలా ఉందరా నాయన. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా. అది నా బాధ.